ఆంధ్రప్రదేశ్లో మద్యం దుకాణాల కోసం దరఖాస్తులు వేయొద్దు అంటూ దరఖాస్తులు వేసేవారికి కొంతమంది టీడీపీ నాయకుల నుంచి కాల్ వచ్చిందని, వారిని బెదిరించి దరఖాస్తులు వేయకుండా ఆపేటువంటి ప్రయత్నం కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు చేస్తున్నారని, ఒకవేళ దరఖాస్తులు వేసినా మీకు లాటరీలో గనక వైన్ షాప్ తగిలితే మాకు 20 నుంచి 25% మీరు ఇచ్చి తీరాల్సిందే అంటూ కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు ఈ దరఖాస్తు చేసుకునే వారిని బెదిరిస్తున్నట్లుగా ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఒక వార్త చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు. సార్తో మాట్లాడు. సార్ నమస్తే సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ నోటిఫికేషన్ వచ్చినటువంటి నేపథ్యంలో ఈ లిక్కర్ టెండర్ ఎవరైతే వేయాలని ప్రయత్నం చేస్తున్నారో వారిని వేయకుండా అడ్డుకునేందుకు కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు ప్రయత్నం చేస్తున్నారని, ఒకవేళ లిక్కర్ టెండర్ మీరు వేసినప్పటికీ మీకు లాటరీలో కనుక షాపులు తగిలితే మాకు 20 నుంచి 20% మీరు కట్టి తీరాల్సిందే రుసుము అంటూ బెదిరిస్తున్నారు అనేటువంటి వార్త అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది సార్. దీంట్లో అసలు వాస్తవం ఉందంటారా? అంటే ఇవాళ చాలా విస్తృతంగా ఇది ప్రచారంలో ఉంది. ఇది సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవడమే కాదు సార్, ఇవాళ ప్రధాన వార్తాపత్రిక అయిన ఈనాడులోనే రిపోర్ట్ అవడం జరిగింది. కాబట్టి ఇవాళ ఈనాడులో రిపోర్ట్ అయింది అని అంటే నిప్పులేందే పొగరాదు. ఎగ్జాక్ట్లీ. ఖచ్చితంగా ఏదో ఒక ప్రాంతంలో ఏదో ఒక శాసనసభ్యుడి నుంచి ఏదో ఒక నియోజకవర్గంలో ఈ విధమైన ప్రయత్నం జరగందే ఈనాడు లాంటి పత్రిక అంత కవరేజ్ ఎందుకు ఇస్తుంది, అంత ఐటమ్ ఎందుకు రాస్తారు? ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ మద్యం అక్రమాల మీద వైట్ పేపర్ రిలీజ్ చేశారు. ప్రభుత్వ ఆదాయానికి ఎంత గండి కొట్టారు, డిస్టరీస్ వాళ్ళు, బ్రోరేజెస్ కార్పొరేషను, ప్రభుత్వ పెద్దలు, అధికారులు, ఆఖరికి ప్రభుత్వ వైన్ షాపుల్లో సేల్స్ బాయ్గా పనిచేసిన వాళ్ళతో సహా కలిపి ఒక నెక్సెస్ లాగా ఎన్ని వేల కోట్ల దోపిడీకి పాల్పడ్డారు అని చెప్పని బ్రోరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన వాసుదేవ్ రెడ్డి మీద కేసు నమోదు చేశారు. విచారణ జరుగుతూ ఉంది. అసలు డిస్టరీస్ వాళ్ళు ప్రభుత్వ బ్రోరేజెస్ కార్పొరేషన్కి సప్లై చేయకుండానే డైరెక్ట్గా షాపులకి సప్లై చేసి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్కి మీద కొన్ని వేల కోట్ల రూపాయలు అక్రమ సంపాదనకు పాల్పడ్డారు. ఈ అక్రమ సంపాదన మొత్తం కూడా ప్రభుత్వ పెద్దలకి డైరెక్ట్గా క్యాష్ కాంపోనెంట్ రూపంలో చేరింది అని చెప్పని కూడా ఆరోపణలు వచ్చినాయి. వైట్ పేపర్లోనే మెన్షన్ చేశారు ఇవన్నీ కూడా. 654 షాపుల్లో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అమ్మారు అని చెప్పారు. అంటే ఇక్కడ గత ప్రభుత్వ హయాం, పాలనా హయాం మొత్తం కూడా మద్యం నిషేధిస్తాము అని చెప్పని నిషేధించాల్సిన మద్యాన్ని యథేచ్ఛగా కొనసాగించి దాని మాటున వేల కోట్ల రూపాయల సంపాదనకి దాన్ని ఒక ఆసరాగా వాడుకున్నారు, దాన్ని ఒక ఆలంబనగా చేసుకున్నారు, దాని రూపంలో వేల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డారు అని చెప్పని 5 సంవత్సరాలు రాష్ట్రం కోడే కూసింది. అంత దోపిడీకి పాల్పడుతున్నారు కాబట్టే చీప్ లిక్కర్ బాటిల్ కూడా 150 నుంచి 200 రూపాయలకి అమ్మారు. అంటే ఒక పక్క వినియోగదారుడి జేబును లూటీ చేశారు, అదే సందర్భంలో నాణ్యత లేని లోకల్ బ్రాండ్లని అమ్మారు. వాటి కారణంగా ఇవాళ లక్షలాది మంది మద్యం ప్రియులు కిడ్నీ లివరు వ్యాధిగ్రస్తులుగా మారారని చెప్పని కూడా వార్తలు వచ్చినాయి. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాం మొత్తం కూడా మద్యం లూటికి పాల్పడ్డారని చెప్పని ఆరోపించారు, ప్రజలకు వివరించి చెప్పారు, ప్రజలు నమ్మారు. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు స్వయాన మా ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత చీప్ లిక్కర్ ధర తగ్గిస్తామని చెప్పారు. చెప్పిన మాటకి అనుగుణంగానే మొన్న 99 రూపాయలకి చీప్ లిక్కర్ బాటిల్ ఇస్తాము అని చెప్పని ప్రకటించారు. అంటే ఆల్మోస్ట్ హాఫ్ రేట్కి 2024 ముందు అమ్మిన ధర కన్నా సగం రేటుకి ఇవాళ చీప్ లిక్కర్ అందివ్వటానికి సిద్ధపడ్డట్టుగా మనకు వార్తలు వచ్చినాయి. అవును. అంటే ప్రభుత్వం సరసమైన ధరకి నాణ్యమైన మద్యాన్ని ఇవ్వాలి అని చెప్పని ఒక నిర్ణయం తీసుకుంది. ఇదే సందర్భంలో మద్యం పాలసీలో మార్పు చేర్పులు జరిగినాయి. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం షాపుల నిర్వహణ జరగాలి, ప్రభుత్వమే రీటైల్ అమ్మకాలు కూడా చేయాలి అని చెప్పని తీసుకొచ్చిన పాలసీని ఆల్టర్ చేస్తూ 2019కి ముందున్న
హోల్సేల్ వ్యాపారం ప్రభుత్వం చేతిలో ఉంటుంది. రీటైల్ అమ్మకాలు వైన్ షాపులు ప్రైవేట్ వ్యక్తులకి ఓపెన్ ఆక్షన్ ద్వారా కేటాయింపులు జరిగితే వారి ద్వారా జరగాలి అని చెప్పనే పాత విధానాన్ని ఇప్పుడు అమల్లోకి తీసుకొచ్చారు. అది తీసుకొచ్చి ఇప్పుడు ఆ షాపుల కేటాయింపు కోసం టెండర్లు అంటే ఓపెన్ ఆక్షన్ జరుగుద్ది. అవును, ఆ ఆక్షన్లో అప్లికేషన్ పెట్టుకోవడం కోసం ఇప్పుడు షెడ్యూల్ విడుదలైంది, నోటిఫికేషన్ విడుదలైంది. ఈ విడుదలైన సందర్భంగా మనకు వస్తున్న వార్తలు ఏంటి అంటే కొన్ని నియోజకవర్గాల్లో అంటే ఇప్పటికి అందుతున్న వార్త ప్రకారం నిన్న 6వ తారీఖు నాటికి 961 షాపుల్లో ఇప్పటికి సింగిల్ అప్లికేషన్ కూడా ఫైల్ అవ్వాల. అంటే ఇవాళ ఆ వ్యాపారం చేయాలనే ఆదుర్దాతోటి ఆ వ్యాపారం దక్కించుకోవాలనే ఆశతోటి చాలామంది క్యూలో నిలబడి ఉంటారు. అప్లికేషన్ కాస్ట్ 2 లక్షల రూపాయలు. ఆ 2 లక్షలు పెట్టి అప్లికేషను పెట్టి ఆ బిడ్డింగ్లో పాల్గొనడానికి చాలామంది సిద్ధంగా ఉంటారు. అయినా సరే 961 షాపుల్లో అసలు అప్లికేషనే పెట్టలేదంటే ఎందుకు పెట్టలా? దేనికి అంత భయం? దాంట్లో వస్తున్న వార్త ఏంటి అంటే చాలా నియోజకవర్గాల్లో శాసనసభ్యులు ఇక్కడ షాపులు మొత్తం మా ఆధ్వర్యంలో ఉండాలి, మేము సిండికేట్ లాగా ఇవన్నీ ఆపరేట్ చేస్తాం, మా సిండికేట్తో సంబంధం లేకుండా ఒకవేళ ఆక్షన్లో నీకు దక్కించుకున్నా దాంట్లో వితౌట్ ఇన్వెస్ట్మెంట్ మాకు ఒక పావలా వాటా ఇచ్చేయాలి, లేదు అని అంటే మమ్మల్ని కాదని నువ్వు ఎట్లా నడుపుకుంటావు చూస్తావు అని బెదిరిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కొత్తగా వచ్చిన ప్రభుత్వం, వేల మెజార్టీతో నెగ్గిన శాసనసభ్యులు ఎందుకు వీళ్ళతో ఘర్షణ? మనం లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి షాప్ తీసుకుంటున్నాం, వాళ్ళదేదో వాళ్ళకి ఇచ్చేస్తే పోదు కదా, లేదు అని అంటే వాళ్ళ సిండికేట్లోనే జాయిన్ అయితే పోదు కదా, వాళ్ళు నిర్ణయిస్తారు దాని తగ్గట్టుగా మనం వ్యాపారం చేసుకుంటే పోదు కదా అని చెప్పని ఆ వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళు తలంచి వ్యాపారం చేసుకోవడానికి సిద్ధపడతారు. సహజంగా పెట్టుబడి నువ్వు పెడుతున్నావు, నీకొచ్చే లాభంలో నుంచి రూపాయి పెట్టుబడి లేని వాళ్ళకి పావలా వాటా ఇవ్వాల్సి వస్తుంది. ఎట్లా సాధ్యం అది? అప్పుడు ఏం చేయాలి? ఖచ్చితంగా వైలేషన్స్కి వెళ్ళాలి, రూల్స్ని అతిక్రమించాలి, తప్పులు చేయాలి, నువ్వు కూడా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అమ్ముకోవడానికి సిద్ధపడాలి. వాస్తవంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగిన రోజున ఈ వైలేషన్స్కి సాధ్యపడింది. ఇప్పుడు ఆ రోజు ఆ ప్రభుత్వం ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేస్తే ఆక్షేపించారు. ఇప్పుడు ఖచ్చితంగా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెట్టాలి. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెట్టినప్పుడు ఎంత కమ్ముతున్నావు అనేది నిర్ధారణ అవుద్ది. నువ్వు ఎంఆర్పి దాటి అమ్మటానికి ఆస్కారం లేదు. అయినా సరే మరి ఎమ్మెల్యే వాటా ఎమ్మెల్యేకి ఇవ్వాలి అని అంటే ఖచ్చితంగా వైలేషన్స్కి పాల్పడాల్సిందే. అంటే అప్పుడు ఏంటి? డిజిటల్ ట్రాన్సాక్షన్ జరిగినా కూడా కొంత క్యాష్ కాంపోనెంట్లో జరగాలి, కొన్ని అక్రమ మార్గాలకి పాల్పడాల్సిందే, అవినీతి చర్యలకి పాల్పడాల్సిందే, లేకపోతే వైబుల్ కాదు. అవును, వీళ్ళ పెట్టుబడి, వీళ్ళ రెక్కల కష్టం, వీళ్ళ కష్టార్జితాన్ని ఉత్త పుణ్యానికి అతనికి పావలా వాటా ఇవ్వాలి అని అంటే తప్పు జరగటానికి సహకారం వాళ్ళు అందించాల్సిందే. ఆ తప్పుని అధికార వ్యవస్థ కూడా చూసి చూడనట్టు పోతేనే ఈ నెక్సస్ సెట్ అవుద్ది. అంతిమంగా ఇప్పుడు నష్టపోయేది ఎవరు? రేట్లు పెరిగితే ప్రభుత్వ పాలసీ, ప్రభుత్వ ఆశయం మంచిదే, కానీ ఆచరణలోకి వచ్చేటప్పటికి, గ్రౌండింగ్ అవడానికి వచ్చేటప్పటికి వినియోగదారుడు నష్టపోతాడు, దానికి తోడు ప్రభుత్వానికి నష్టం. టెండర్ వేసేవాడిది ఏముంది? ఇప్పుడు టెండర్ వేసేవాడు 100 రూపాయలకి అమ్మేది 110కి అమ్ముతాడు, పావులు అతనికి ఇవ్వాలి కాబట్టి. 110కి అమ్ముతున్నా సరే డిపార్ట్మెంట్ ఉపేక్షిస్తుంది, ఎందుకు? ఎమ్మెల్యే గారు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి. ఓకే, ఆయనకి పావులు ఇస్తే వీళ్ళకి దానికి ప్రపోర్షన్ వీళ్ళకి ఎంతో కొంత ఇవ్వాలి. అంటే ఇక్కడ వీళ్ళందరూ కలిపి కలగలిసి ప్రభుత్వ ఆశయాన్ని నీరుగార్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది కాదు ప్రభుత్వం లక్ష్యం, అది కాదు. ప్రభుత్వం ఒక సదాశయంతో వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటున్నప్పుడు దాన్ని నీరుగార్చే ప్రయత్నం జరుగుతుంది ఇక్కడ. అంటే ఏ తప్పు అయితే వైసీపీ హయాంలో జరిగింది అని చెప్పని వైసీపీని ప్రజలు డిజోన్ చేసుకున్నారో అదే తప్పుకి కొంతమంది శాసనసభ్యులు వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళ ఇటువంటి చర్యను ప్రోత్సహించడం ద్వారా సేమ్ మళ్ళీ అదే రిపీట్ అవుతున్నట్టు కదా. ఓకే, అంటే వైసీపీ హయాంలో ఏ దోపిడీ జరిగిందో దాన్ని ఇంకొక రూపంలో అదే దోపిడీని ఈ నాయకులు కొనసాగించుతున్నట్టు కదా. అల్టిమేట్గా చెడ్డపేరు ఎవరికి వస్తుంది? వీళ్ళకి రాదు, ప్రభుత్వానికి, పాలకుడు కన్నా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం కన్నా పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళకు వస్తుంది ఆ చెడ్డ పేరు. ఇక్కడ స్థానికంగా దోపిడీకి పాల్పడేది వీళ్ళు.
వీళ్ళు చేసే తప్పుకి మూల్యం వాళ్ళు చెల్లించాలి. ఉమ్, ప్రజల్లో వాళ్ళ పరపతి పోద్ది, ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటది. ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంటారు, ఉమ్, మా ఎమ్మెల్యే ఈ పని చేశాడనేది వినియోగదాటికి అర్థం కాదు, అవసరం కూడా లేదు వాళ్ళకి. ఉమ్, వాళ్ళ జేబు నుంచి వెళ్తానని చూసుకుంటారు వాళ్ళు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే 200 రూపాయలది 99కి తెచ్చాం కదా, ఉమ్, 120 115 ఉంటుంది, 200 మీద చౌకే కదా అని వీళ్ళు సమర్థించుకుని 25 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వడానికి ఆలోచించరంటారు. ఆలోచించారని చెప్పని వీళ్ళ లెక్క. ఉమ్, కానీ ఏదేమైనా సరే ఇటువంటి చర్యల మూలాన కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం ఒక నమ్మకంతో, ఒక సదాశయంతో ఎంపిక చేసుకున్న ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన దగ్గర ఉమ్, ఇటువంటి కొద్ది మంది నాయకులు చేసే అత్యుత్సాహ ప్రదర్శన, సార్ వీటి కారణంగా ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటం ఖాయం.